హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బిస్కెట్స్ అండి. ఈ బిస్కెట్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మా మమ్మీ స్టైల్. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. అందుకని మా మమ్మీ చేతిలోనే ఈ బిస్కెట్స్ అనేది చేపిస్తున్నాను. ఈ బిస్కెట్స్ని ఎలా చేయాలని తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ 3 తీసుకుంటున్నా, మైదా ఒక 2 గ్లాసెస్, మళ్ళీ ఒక షుగర్ ఒక గ్లాస్ అండి. తర్వాత ఈ 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం బిస్కెట్స్ అనేవి చాలా బాగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని నేను ఎగ్స్ అనేది తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ అయితే మనకి సరిపోతుంది. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ షుగర్ సరిపోతుందండి. మీకు స్వీట్ తక్కువగా ఉంటే మీరు ఇంకా ఒక హాఫ్ గ్లాస్ అలా షుగర్ వేసుకోవచ్చు. ఇదన్నీ మిక్స్ చేయాలండి బాగా. ఈ ఎగ్ షుగర్ అనేది బాగా కరగాలి. అప్పుడే మనకి ఈ బిస్కెట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బాగా బీట్ చేసుకోండి. అప్పుడే మనకి షుగర్ అనేది బాగా కరుగుతుంది. కరిగింది అయినాక నేను మైదా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ వేసుకుంటున్నాను, తర్వాత ఇంకొక గ్లాస్ వేసుకుంటున్నాను. ఈ 2 గ్లాసెస్ సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోండి. చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత నాకెందుకో ఇంకా సాఫ్ట్గా అనిపిస్తుంది. నేను అందుకే ఇంకొక గ్లాస్ మైదా అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ చపాతీ ముద్ద చేసుకోండి. ముద్ద చేసుకొని ఇలా ఉండలు చేసుకోండి సపరేట్గా. ఈ ఉండలు చేసుకొని మనము చపాతీ ఎలా దుద్దుకుంటామో అలానే చేసుకోవాలి. మీరు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఇట్లా సపరేట్గా ఒక క్లాత్ పైన మీరు ఆ చపాతీని దుద్దిండేది వేసుకోండి. దుద్దిన తర్వాత ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి బిస్కెట్ షేప్ అనేది మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే కట్ చేసుకోవచ్చు. మేమైతే ఇలా, మా మమ్మీ అయితే ఈ డిజైన్లో అయితే కట్ చేస్తుంది. మీరు చూడొచ్చు, ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసేసి ఆ క్లాత్ పైనే పెట్టుకోండి. అప్పుడే మనకి చాలా బాగా వస్తాయి. చూడొచ్చు, ఈ షేప్ అనేది బాగుంది కదండి. తర్వాత మేము దుద్ది కట్ చేసింది మాకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి, అది బాగా హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఎంత సరిపోతుందో అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత మాకైతే ఈ 2 ప్లేట్స్ నింప వచ్చాయి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బిస్కెట్స్ అనేవి. అప్పుడే మనము ఆయిల్లో ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకటి టెస్ట్ చేసి చూడండి, ఆయిల్ హీట్ అయిందా లేదనేసి ఒకటి వేసి, తర్వాత కొన్ని వేసి మీరు ఫ్రై చేసుకోండి. ఇదైతే లైట్ బ్రౌనిష్ కలర్ రావాలి. అప్పుడే మనకి ఫ్రై అయిందని తెలుస్తుంది. ఫుల్ బ్రౌన్ అయితే మాడిపోతుందండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. మీరు చూడండి, మనకి ఈ కలర్లో వచ్చిందంటే మనకి బాగా ఫ్రై అయింది. బిస్కెట్స్ అనేది చాలా బాగుంటాయి. ఆరిన తర్వాత డార్క్ బ్రౌనిష్ కలర్ అవుతుందండి ఇది. ఇప్పుడు రిమైనింగ్ కూడా వేసుకొని చేసుకోండి. నాకు దీన్ని చూస్తుంటే నాకైతే ఒక స్టోరీ గుర్తొస్తుంది. అదేంటంటే, మా అన్నయ్య అయితే హాస్టల్లో చదువుకునేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ విజిట్ అయినప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుని వెళ్తారు కదా, స్నాక్స్ అలా. మా మమ్మీ అయితే ఈ బిస్కెట్స్, మురుకులు అవన్నీ తీసుకొని వెళ్ళేవారు. మా అన్నకైతే పెద్ద ఫాలోయింగే ఉందన్నమాట ఈ బిస్కెట్స్ వల్ల. ఎందుకంటే ఈ బిస్కెట్స్ చాలా ఇష్టపడేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. మా అన్నయ్య అయితే ముందుగా చెప్పేసేవాళ్ళు, చేసుకోవస్తే చాలా చేసుకోరండి, లేదంటే ఇక్కడ సరిపోదు అనేసి. ఎందుకురా అలా చెప్తున్నావు అని అడిగితే మా మమ్మీ, మా అన్న అయితే ఈ స్టోరీ చెప్పాడనమాట. అస్సలు వదలట్లేదంట. తినేటప్పుడు కానీ, పడుకొనిన్నప్పుడు కానీ, ఆడుకునిన్నప్పుడు కానీ, ఆఖరికి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా వదలట్లేదంట. అంత ఇష్టం ఈ బిస్కెట్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి. అందుకే మా అన్న అయితే డైలీ చెప్పేవాళ్ళు, మీరు ఇక్కడికి వస్తే చాలా తీసుకురండి అనేసి. ఇదండి స్టోరీ, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్ స్టెప్స్లో ఈ బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చు. మీరు స్నాక్స్గా ఇవ్వచ్చు పిల్లలకి, ఎంతో బాగుంటాయి. తర్వాత ఈ బిస్కెట్స్ తింటే మీరు కూడా పెద్ద ఫ్యాన్ అయిపోతారు. ఈ బిస్కెట్స్ అనేది అంత బాగుంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ఇష్టపడతారండి ఈ బిస్కెట్స్ని. అయితే ఇంకెందుకండి లేటు, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి. ఇంకా ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.